If you want to find the man Govardhan, please go and watch the movie Family Star. సో సినిమా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు మిల్క్ షేక్ చేసి తాగాలి. బట్ ద ఫ్యామిలీ స్టార్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ని షేక్ చేసేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. దయచేసి గీతా గోవిందం కంపారిజన్ చేయొద్దు. ఈ మూవీ అనేటువంటిది ఫ్యామిలీ స్టార్ మూవీ, ఫ్యామిలీ కోసం ఎంతకైనా వెళ్తారు అనేటువంటిది మూవీ అండి. సో చాలా మంది గీతా గోవిందం అంటున్నారు, కాదు గీతా గోవిందం కానే కాదు. ఇందులో జగపతి బాబు గారి యొక్క రోల్ కానివ్వండి, వెన్నెల కిషోర్ రోల్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని బాగుంది. సో ఓవరాల్ గా మూవీ అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ఒకవేళ మీరు చూడకపోతే మీ ఫ్యామిలీని మిస్ అయినట్టు, ఒకవేళ మీరు ఫ్యామిలీతో తీసుకోకపోతే మీ ఫ్యామిలీ కూడా కొద్దిగా మార్పు చెందుతుంది అనుకుంటా ఈ సినిమాలో. నాకు కూడా ఏవండి అది పిలిపించుకోవాలనిపించింది, బట్ ఏం చేద్దాం, మా దగ్గర మురాటాకు లేదు కదా. సో సినిమా సూపర్ గా ఉంటుంది, సూపర్. దయచేసి చూడండి, ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. మీకు సమీప థియేటర్ లో కూడా చూడొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఐమాక్స్ కి రావాలని పెద్ద ఇది లేదు, సమీప థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఇది నా గ్యారంటీ. 70 CR కలెక్ట్ చేస్తుంది. ఫ్యామిలీ అనేటువంటి ఒక ఎమోషన్ ఉంది, అర్థమైందా అన్నా? సినిమా నిజంగా అంటే లగర్తో అన్నకి ఏం లేదు, అది ఇది ఎవరెవరో మాట్లాడినారు, కానీ ఈ సినిమాతో చాలా హిట్ కొట్టినాడు. నిజంగా అంటే సినిమా చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ గురించి ఒక బాండింగ్ ఎట్లా ఉంటుంది, అన్నతమ్ముల బాండింగ్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో పర్టికులర్ గా చూపించడం జరిగింది. కొంతమంది కొన్ని మాటలు వాళ్ళ ఒపీనియన్ మాట్లాడుతారు, సినిమా మాత్రం చాలా బాగుంది. మనం ఏ చెప్పిన స్టైల్ మామ జెన్యున్ రివ్యూ చెప్తాడు, సినిమా బాగుంటేనే బాగుందని చెప్తా. చాలా నచ్చింది. పాటలతో పాటు ఏడా బోరింగ్ ఉండదు. వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ఇంకా మృణాల్ ఠాకూర్ నిజంగా అంటే నార్త్ హీరోయిన్ అయినా మీ ఒక రేంజ్ యాక్టింగ్ చేసి తెలుగు లిప్ మూమెంట్ కానీ అవి కూడా అసలు హైలైట్ అంటే హైలైట్. చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. అన్నిటికంటే ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఎలా బ్రతుకుతారో మిడిల్ క్లాస్ గురించి చాలా క్లుప్తంగా చూపించడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ విజయ్ దేవరకొండ కూడా మిడిల్ క్లాసే కాబట్టి ఆ మిడిల్ క్లాస్ గురించి చాలా చక్కగా చూపించడం జరిగింది. చాలా బాగుంది సినిమా. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి, స్టోరీ బాగుంది, ఇంకా వాళ్ళ అన్నతమ్ముళ్ళ గురించి ఆ బాండింగ్ బాగుంది. హీరోయిన్ ఒక రేంజ్ యాక్టింగ్ చేసింది. జగపతి బాబు గారి యాక్టింగ్ సూపర్ డూపర్ హిట్. విజయ్ దేవరకొండ మొన్న కూడా రీసెంట్ ఒక మూవీ హిట్ కొట్టండి, ఇది కూడా హిట్ అని పర్టికులర్ గా చెప్పేస్తున్నా. చాలా బాగుంది. ఫ్యామిలీ వెళ్తే గీతా గోవిందం ఎట్లా హిట్ కొట్టిందో ఇది కూడా అదే విధంగా సూపర్ హిట్ కొట్టిందని చెప్తున్నా. పర్టికులర్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది, విజయ్ దేవరకొండ సినిమా చూడడం జరిగింది. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే కాదు, జెన్యున్ గా రివ్యూ చెప్తున్నా. సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మామూలుగా లేదు. నా దగ్గర లేదు కారు, ఇప్పుడే చూశాను భయ్యా. ఫ్యామిలీ స్టారు మెంటల్ కోమా వేసేసిండు. మా ఫ్రెండ్ పేరు రాము, డైరెక్షన్ ఇరగదీసిండు భయ్యా. పరశురాము అరే మెంటల్ చేసేసిండు డైరెక్టర్. అబ్బాబా, ఫ్యామిలీ ఎమోషన్, ఒక లవ్ స్టోరీ, ఒక మిడిల్ క్లాస్ బతుకులు. అన్న మన భారతదేశంలో బతుకుతున్న 1,00,000 జనాభాలో ఒక 50,000 మంది అయినా మిడిల్ క్లాస్ బతుకులు ఉన్నాయన్న. అలాంటి మిడిల్ క్లాస్ కోసం, అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి రావడం కోసం ఈ సినిమా తీసిండన్న. ఇలాంటి సినిమా రాలేదు, ఏ డైరెక్టర్ తీయలేడు అంతే. అరే గీతా గోవిందం అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ దానికంటే పైన స్థాయిలో సినిమాని తీయడం జరిగింది. ఇలాంటి సినిమాని బతికించండి. మా అన్న పేరు శివ, ఈ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ. హవా. థ్యాంక్ యూ అలా. ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఫస్ట్ చెప్పాలంటే అసలు ఈ సినిమా లాగానే అనిపించలేదు. అంటే ఇది ఒక మన స్టోరీ అన్న, మన మిడిల్ క్లాస్ లో జరిగే స్టోరీని తీసినట్లు అనిపించింది. అంటే మన స్టోరీ కానీ, మన పక్కన ఇంటి స్టోరీ కానీ, మన రిలేటివ్స్ ఎక్కడ ఉన్న వాళ్ళ స్టోరీలు కానీ, నిజంగా ఆ స్టోరీలు చూసినట్లయితే నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే సినిమా చూసినాం కానీ నాకు అసలు ఏడుపు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నిజంగా ఎమోషన్ అయిపోయినా అన్న. అంటే అంత ఎమోషన్ సీన్స్ కానీ అంత బాగా చూపించాడు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. సినిమాలో మెయిన్ నచ్చింది అన్న, సినిమాలో మెయిన్ నచ్చింది అంటే మొత్తం నచ్చింది, సినిమా మొత్తమే నచ్చింది అన్న నాకు. అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అన్న, మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే అతను హీరోలాగా అయితే చూడలేదన్న, అతను అసలు హీరో లాగానే చూడలేదు. అంటే మన అన్న గానీ, మన తమ్ముడు గానీ, మన ఫ్రెండ్ గానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎలా అయితే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించింది అన్న, మన బాబాయ్ గానీ అట్లా. నిజంగా తన యాక్టింగ్ కి నేను అంత బాగా కనెక్ట్ అయిపోయాను నేను. ఇంకోటి హీరోయిన్ ఉంటుందన్న మృణాల్ ఠాకూర్ గారు. అసలు మృణాల్ ఠాకూర్ గారు యాక్టింగ్ అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అంటే ఆమె యాక్టింగ్ సినిమా అన్న, నిజంగా ఆమె యాక్టింగ్ కానీ, ఆమె డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అన్న. ఫైటింగ్ సీన్లు అన్న, అమ్మ ఏ ఫైటింగ్ సీన్ అన్న, ఐరన్ వంచాలా ఏంటి
ఆ స్టార్టింగ్ ఫైటింగ్ సీన్ కానీ ఆ ఎండింగ్ లో బాగా ఉంచేసిండు అన్న. నిజంగా ఎండింగ్ లో ఫైటింగ్ సీన్ ఉంటది. ఆ ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోతుంది. ట్విస్ట్ అంటారా, మామూలు ట్విస్ట్ కాదు. ఏమంటారు ఆ ప్లేసెస్ కానీ అక్కడ అమ్మ బాబోయ్ ఆ బిల్డింగ్ లేదన్న, మన గచ్చిబౌలి అంటారు, మన ఇది అంటారు అది అంటారు, ఆ బిల్డింగ్స్ కానీ ఆ హోటల్ కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా నచ్చిందంటే మన కొండన యాక్టింగ్ అన్న. అంటే ఒక్క సీన్ చెప్తా అన్న, ఒక దగ్గరికి తీసుకెళ్లి పిల్లలకి చెప్తాడు, అరే ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళకు, ట్యూషన్స్కి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇక్కడనే ఉండు, నేను నీకు ఒక లెసన్ నేర్పిస్తా, మీ ఎవరు టీచర్లు నేర్పిన లెసన్. సో మనం ఫ్యూచర్ లో నీకు ఏమైనా అయితే ఈ సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అనేది చెప్పి అక్కడ నేర్పిస్తా చూడండి. అక్కడ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. మెయిన్ సినిమాల కాన్సెప్ట్ ఏంటి? మన నిజంగా అంటే ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీకి ఒక స్టార్ అంటూ ఉంటాడన్న. అంటే అంటే ఫస్ట్ అయిన వెంటనే బిల్లులు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి, ఇలా డబ్బులు అవ్వాలి, ఈ డబ్బులు వీళ్ళకి పే చేయాలి, వాళ్ళకి కట్టాలి అని చెప్పి అనుకుంటూ తన కష్టపడి తను మొత్తం అంటే తను ఏం ఫీల్ అవ్వడన్న, అరే నేను ఫ్యామిలీ స్టార్ని, నేను నా ఫ్యామిలీ నా ఇలా అవుతుందని చెప్పి ఏం అనుకోడు. మొత్తం బాధ్యత అనుకొని బాధ్యతలా చేసుకొని తన వర్క్ లాగా చేసుకొని చేస్తాడు చూడండి. ఆ బ్రదర్ సెంటిమెంట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, నేను సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి, ముందు టికెట్ కొని థియేటర్లో సినిమా చూడండి, అందరు బాగా ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అవి ఎట్లా ఉండాలి, అవన్నీ ఎట్లా ఉండాలి అని చెప్పి తీసేసి ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భయ్యా సినిమా సూపర్. అసలు అద్దరు కొట్టాడు. ఇంకా పాముల్లో పెద్దడు అనుకున్నా, ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ. సినిమా సూపర్ భయ్యా, మైండ్ బ్లోయింగ్. అసలు ఫ్యామిలీస్ కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా భయ్యా. అంటే వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుద్ది, ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్యా. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కూడా ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారనేసి ఖచ్చితంగా ఇందులో చూస్తే తెలుస్తుంది. అంటే మన తాలూకు బాధ్యత ఎంతవరకు ఉంటది, మన తాలూకు బాధ్యత ఎంతవరకు ఉండాలి అనేది ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు భయ్య. హై బడ్జెట్ సినిమా. అసలు సినిమా అంతా అబ్రాడ్ లోనే జరుగుద్ది. అసలు ఆ సినిమా క్వాలిటీ అవ్వచ్చు, విజువలైజేషన్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, చాలా బాగుంది భయ్య సినిమా అయితే. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ్య, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. సినిమా వచ్చి చూసిన తర్వాత ఒక్కడు కూడా బాధపడకుండా వచ్చినందుకు సాటిస్ఫై అవుతాడు భయ్య. అది మాత్రం 100%. సినిమా వచ్చి చూడండి భయ్య, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య. ఓకే డన్, థ్యాంక్ యూ భయ్య. అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చిందన్న, ఫ్రైడే దుమ్ము తెచ్చిపోయిందన్నా. అన్న ఏం చేసిందా యాక్టింగ్ జరుగుతున్నా. అసలు మనం ఏం నిజంగా చెప్తున్నా, హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న, దుమ్ము లేపేసింది హీరోయిన్. కాకపోతే స్టోరీ జర గీతా గోవింద ఎలా తీసిరో అదే కనెక్ట్ కనిపిస్తుంది కొద్దిగా అక్కడక్కడ. స్టోరీ ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుండే. ఓకే, ఖుషి కంటే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా, ఈ సినిమా దానికంటే బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ స్టోరీ అంటే ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు ఎంత కష్టపడి ఎంత పైకి వస్తారు అంటే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అన్న, వదిన అందరినీ మొత్తం ఆయన్నే పోషించినట్టు చూసుకుంటాడు. తర్వాత వచ్చి సెకండ్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది. నిజంగా స్టోరీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా చెప్పిండు మన ఓలో విజయ్ దేవరకొండ 200 crores కొడతాన్నారు కదా, దాన్ని మించిపోతాను. ఎందుకంటే సినిమా మాత్రం కనెక్ట్ అయింది. ఈ సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఎందుకంటే ఛానల్ ఒక ఫ్యామిలీ సినిమా వచ్చింది. మన ఛానల్ నుంచి ఒక కామెడీ చూస్తున్నాం, ఒక మాఫియా సినిమాలు చూస్తున్నాం. ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు రాక కూడా చాలా రోజులైంది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్ అది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక గీతా గోవింద మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా దాన్ని డబ్బులు ఎంజాయ్ చేస్తాం. బ్లాక్ బస్టర్ నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ అయితే, ఫుల్ ఎంజాయ్ చేసినాం. విజయ్ దేవరకొండ మాస్ హీరో కదా, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయా? మాస్ ఎలివేషన్ రాదు మీకు. ఇంతకు ముందు ఫ్యామిలీ హీరో అంటే విక్టరీ వెంకటేష్ గుర్తొచ్చేది అందరికి. ఈ మూవీ తర్వాత ఫ్యామిలీ హీరో అంటే విజయ్ గుర్తొస్తాడు. అంత బాగుంది మూవీ అయితే. ఏం చెప్తారు ఫ్యామిలీ స్టార్? 1 word లో చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ 5 స్టార్ అని పెట్టేది ఉంది. అంత స్వీట్ గా ఉంది మూవీ అయితే. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ గుర్తుకొస్తాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ అయితే. ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీ చూడండి. సమ్మర్ క్యాంప్ కి వెళ్తా ఉంటారు కదా ఫ్యామిలీ అందరూ, ఫ్యామిలీ వచ్చి థియేటర్కి వచ్చి ఫ్యామిలీ అందరూ చూడండి. మీకు బాగా నచ్చుతుంది మూవీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. మీకు ఫ్యామిలీ అంటే ఎంటర్టైన్మెంట్, ఒక బాధ్యత గల కుటుంబం ఎట్లా పోషించాలి, ఎట్లా ఆ విధానం, ఆ డైరెక్షన్ మాత్రం బాగా తీసుకెళ్ళాడు భయ్య. మనకు రొటీన్ గా అనిపించిన స్టోరీ కూడా దాన్ని తీసుకెళ్లే విధానం బాగుంది. దానిలో ఫన్ ఉంటది, ఎమోషన్ ఉంటది, ఒక యూత్ ఒక మెసేజ్ కూడా ఉంటది. మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య, ఫ్యామిలీ కంపల్సరీ చూడండి. ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటది భయ్య, ఆ ట్విస్ట్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ట్విస్ట్ అయితే. మురాల్ కపూర్ యాక్టింగ్ మాత్రం మంచి హైలైట్ భయ్య.
బాగా యాక్టింగ్, దాంట్లో రొమాన్స్, ఆ లవ్ ట్రాక్, ఆ విధానం, ఆ డైరెక్షన్ మాత్రం బాగా తీసుకెళ్లే విధానం మొత్తం బాగుంది. అంటే రొటీన్ గా అనిపించిన స్టోరీ మాత్రం ఆ తీసుకెళ్లే విధానం, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఆ సర్కిల్ అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మూవీ అయితే బాగుంది భయ్య. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండి. ఫస్ట్ షో ఫస్ట్ డే చూడాలనుకున్నాము. మా డాటర్స్ కూడా విజయ్ దేవరకొండ చాలా మూవీస్ చాలా బాగుంటాయి అంటారు, అందుకే ఈరోజు ఫస్ట్ షోకి వచ్చాము. అయితే ఈ మూవీలో థీమ్ కూడా చాలా నచ్చింది. భారతీయ కుటుంబ వ్యవస్థను చాలా చక్కగా చూపించారు. Yeah, this is a must-watch movie. Bondi, whether Vijay Deverakonda role and every character and role, it has a significant role. Yeah, it's good. You can come with your family and you can enjoy. Guys, because I love Mrunal Thakur and this e movie lo Vijay Deverakonda acting is really different, so I loved it. It's worth watching. Movie, it's fun. Yeah, it's good. Family Songs movie. కానీ, even acting, fights ఉన్నాయి, everything. It whole card movie. థీమ్ ఆల్సో వెరీ గుడ్. Yeah.